అండి ఇడ్లీ కారపొడిని ఎలా తయారు చేసుకుందాము ఈ వీడియోలో చూద్దామా. ఈ ఇడ్లీ కారపొడికి కావాల్సినవి ఒక చిన్న గ్లాస్తో శనగపప్పు, చిన్న గ్లాస్తో ఎర్ర కందిపప్పు, అలాగే పసుపు కలర్ కందిపప్పు ఒక చిన్న గ్లాసు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోనండి. ఒక 5-10 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇవి దోరగా సిమ్ మీద వేయించుకొని అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బరకగా పట్టుకోవాలండి. ఇవన్నీ వేయించిన తర్వాత పొడి చేసి మీకు చూపిస్తాను. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనియాలు కూడా చిన్న గ్లాస్తో యాడ్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో చిన్న చిన్న గ్లాసులతో కానీ ఒక చిన్న బౌల్తో కానీ కొలుచుకోవాలి. అన్నీ కలిపి ఇడ్లీ కారపొడి తయారు చేసుకోవడమే. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. వేయించుకొని పొడి చేసిన తర్వాత ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఈ ఇడ్లీ కారపొడి కూరల పొడి ఇది మీలో ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కామెంట్ పెడితే నేను మీకు పంపిస్తాను. టేస్టీ ఇడ్లీ కారపొడి, కూరల పొడి. ఇది టేస్టు చాలా బాగుంటుంది. చాలామంది తీసుకెళ్తున్నారు కూడా. టేస్ట్ బాగుంటుంది. మీలో ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కామెంట్ పెడితే నేను పంపిస్తాను. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది అలాగా సిమ్ మీద దోరగా వేయించుకున్నాను 6 చుక్కలు నూనె వేసి. అంతే. ఇప్పుడు చూడండి కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. దీన్ని వేగిన తర్వాత బరకగా పొడి పెడతాను అన్నమాట. వేసి పంపిస్తున్నాను. ఇక్కడ ఇండియాలో ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి. టేస్టీ కారపొడి, కూరల పొడి. చాలాసార్లు ఇలాంటివి మార్కెట్లో నేను చాలాసార్లు కొన్నాను. అవి పాతవి అమ్ముతారండి. ఇంటికి తేగానే మనకి స్మెల్ వస్తాయి, ఫ్రెష్ ఉండవు. ఇలా ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే కనుక మనము వాడుకోవడానికి 6 నెలల వరకు, ఏడాది వరకు ఇది నిల్వ ఉంటుంది. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. పొడి కొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి అన్నిటికీ కూడా యూజ్ అయ్యే కారపొడి. మిరపకాయ బాత్కి, ఇడ్లీ కారపొడికి, కూరల పొడికి, అన్నిటికీ కూడా బెంగన్ బాత్కి, అన్నిటికీ ఆల్ ఇన్ వన్ కారపొడి. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఈజీగా మార్కెట్లో దొరికేదానికంటే టేస్టీగా ఉంటుంది.